హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ బాను. మీకు వచ్చేసి మహాభాగవతాన్ని చెప్తూ ఉన్నాను. అందులో వచ్చేసి మనము గజేంద్ర మోక్షం అనేటువంటిది ఒక చిన్న కథను మనము చెప్పుకుందాము. అది త్రికూట పర్వతం అనమాట. ఆ యొక్క త్రికూట పర్వతం ఎక్కడ ఉందంటే పాల సముద్రంలో ఉంది. ఆ యొక్క పాల సముద్రంలో ఆ యొక్క పర్వతాన్ని ఆశ్రయించి చాలా మొక్కలు, లతలు, అంటే పెద్ద పెద్ద చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ వచ్చేసి అనేక రకాలైనటువంటి పక్షులు, అనేక రకాలైన జంతువులు ఉన్నాయి. అక్కడే వరుణుని యొక్క ఉద్యానవనం ఉందన్నమాట. దానిలో నివసించేటువంటి ఏనుగుల మందలకు మహాబలవంతుడైనటువంటి ఒక ఏనుగు రాజు అనమాట. దాని పేరే గజేంద్రుడు. 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకు మగడు, అంటే భర్త అనమాట. దాని వైభోగాన్ని అంతా ఇంత కాదనమాట. ఆ యొక్క ఏనుగు యొక్క వైభవం అది తన ఏనుగుల మందతో నడిచి వెళుతుంటే పర్వతమే నడుస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒకనాడు అది తన ఆడవారితో కలిసి ఒక సరస్సులో వచ్చేసి జలకాలాడుతూ ప్రారంభించింది. అంటే జలకాలాడడం అంటే స్నానం చేయడం ప్రారంభించింది అనమాట. ఆ యొక్క ఏనుగు గజేంద్రుడు స్నానం చేస్తూ ఉండగా ఇష్టం వచ్చినట్లు నీటిని విరజిమ్ముతూ చాలా హాయిగా ఆనందంగా గడుపుతూ ఉండిందనమాట. ఆ యొక్క తామర తాళం వచ్చేసి పెకలించి వేయసాగింది. ఆడ ఏనుగులపై తొండంతో నీరు చిమ్మి ఆడుకుంటూ ఉండిందనమాట ఈ యొక్క గజేంద్రుడు. ఇంతలో దాని కాలిని బలమైనటువంటి ముసలి పట్టుకుని లోపలకు లాగసాగింది. ఇప్పుడు వచ్చేసి ఏనుగుకి భూమిపైన ఉంటే బలం, ముసలికి నీటి లోపల ఉంటే దానికి బలం అనమాట. అంటే భూమిపైన ఉంటే దానికి బలం అనేటువంటిది చాలా తగ్గిపోతుంది అనమాట. ఆ యొక్క నీటిలో ఉన్నటువంటి ముసలికి చాలా బలం ఎక్కువ అనమాట. అందుకనే మహాబలమైనటువంటి ఏనుగుని గజేంద్రుడినే వచ్చేసి ఆ యొక్క దాంతో లాగేసింది. అప్పుడు వచ్చేసి శరీరం చిక్కిపోయింది. తర్వాత వచ్చేసి బలం క్షీణించింది. ఏమీ చేయలేక అప్పుడు వచ్చేసి తొండం ఎత్తి కనులు ఆకాశం వైపు తిప్పి ఇలా ప్రార్థించింది. శ్రీమన్నారాయణ, ఇన్నాళ్ళు నా బలం నన్ను కాపాడుతుంది అనుకున్నాను. నా బలగం వచ్చేసి నన్ను రక్షిస్తారని ఆశించాను. కానీ నా ఆశలన్నీ అడియాసలైనాయి. నా శక్తి యుక్తులు ఒడిగిపోయినాయి. అంటే నా శక్తి క్షీణిస్తూ ఉంది. కాబట్టి నువ్వు తప్ప వేరే వాళ్ళు నన్ను రక్షించలేరు అని చెప్పేసి వాహిమాం రక్షమాం అని నన్ను రక్షించు అని చెప్పేసి శ్రీమన్నారాయణ్ణి ప్రార్థన చేసిందనమాట. ఆ విధంగా గజేంద్రుని మొర ఆలకించినటువంటి శ్రీమన్నారాయణుడు వచ్చేసి వేగంగా వైకుంఠం నుంచి దిగి వచ్చాడు. చక్రాయుధంతో ప్రయోగించాడు ఆ యొక్క ముసలి పైన. అది గిరున తిరుగుతూ ముసలి తలను ఖండించి వేసింది. ఆ తర్వాత వచ్చేసి గజేంద్రుడు కాలు బయట పడిందనమాట. వెంటనే గజేంద్రుడు ఒడ్డుకు వచ్చి శ్రీహరికి నమస్కరించి ప్రార్థన చేసి తామర పూలతో పూజించాడు. శ్రీ మహావిష్ణువు ముసలికి మోక్షం ఇప్పించాడు, గజేంద్రుణ్ణి ఉద్ధరించాడు అనమాట. ఈ విధంగా వచ్చేసి గజేంద్ర మోక్షం అనేటువంటిది కథ చదవడం వలన శత్రు వినాశకారము అని భక్తులందరి యొక్క విశ్వాసం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.